రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ భాగంలో గమనిస్తే ఏలియా ఎలీషాల కాలంలో ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రవక్తల శిష్యులు ఉండేటువంటి వారు. చూడండి, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు, బేతేలులో ఉండేటువంటి ప్రవక్తల శిష్యులు వీళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. ఇక కాబోయేటువంటి ప్రవక్తలు వీళ్ళే. ఎక్కడున్నారు ఈ గుంపు అంతా? బేతేలులో ఉన్నట్లుగా దేవుని వాక్యాలు చూస్తుంటున్నాం. 2వ రాజులు 2:5. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏమని రాయబడింది? ఎరికోలో కూడా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో ఒక్కొక్క ఊరిలో ఒక ప్రవక్తల శిష్యుల గుంపు ప్రార్థన చేయడం, ఒకవేళ టంగ్స్ మాట్లాడడం, రెవల్యూషన్స్ అంటారు, బయలుపరచబడ్డం, దట్స్ ఆల్. అయితే బైబిల్లో గమనిస్తే బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యుల్లో ఒకరైనా ప్రవక్త అయ్యారా? ఎరికోలో ఉండే ప్రవక్తల శిష్యుల్లో ఒకరైనా ప్రవక్త అయ్యారా? కాలేదండి. వై? బైబిల్లో చూడండి, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు, సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక ప్రక్క బేతేలులో ఒక గుంపు ఉంది, ఒక ప్రార్థించే గుంపు, ఒక మినిస్ట్రీ చేసేటువంటి గుంపు. తర్వాత ఎరికోలో ఒక గుంపు ఉంది ప్రేమైనటువంటి వాళ్ళారా. అయితే దేవుని వాక్యాలు చూస్తే ఎలీషా దేవుని సేవకుడు అవుతుంటున్నాడు. ఏంటి కారణం? మిగిలిన గుంపులు ఎందుకు కాకుండా ఉంటున్నాయి? ఏంటి కారణం? ఎరికోలో ఉండేటువంటి గుంపు కావచ్చు కదా, లేకపోతే గిల్గాలులో ఉండేటువంటి గుంపు కావచ్చు కదా, యొర్దాను దగ్గర ఉండే ఒకవేళ గుంపు ఉంది కావచ్చు కదా. ఎవరు గారంట? ఆ గుంపుల మధ్యలో దేర్ వాజ్ బట్ వన్ పర్సన్, ఒక్క వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంట? ఎలీషా. ఎవరంట ఎలీషా? ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తుంటున్నాడు. ఎక్కడైతే ట్రైనింగ్ అవుతుంటున్నాడు, ఒంటరిగా ఒక గుంపై దేవుని సేవ చేయడం ఒక ఎత్తు అయితే, ఒక దైవ సేవకుని దగ్గర తరబితు పొందడం, డైరెక్ట్ ట్రైనింగ్ పొందుతుంటున్నారు. ఏంటంటే ఆ ట్రైనింగ్, అతడు షాపాతు కుమారుడు అనేటువంటి ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సేవకుల ట్రైనింగ్ అనేటువంటిది ఏంటంటే మనం ఎప్పటికీ తెలుసుకోవాలి, అది తగ్గింపులోనే ఉందండి. ఎప్పటికీ తెలుసుకోవాలి, తగ్గింపులోనే. మొట్టమొదట ఈ యొక్క 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించేటువంటి యొక్క మహా గొప్ప ధనవంతునికి ఏలియా అంటే ఎలీషాకి ఏలియా పెట్టిన పని ఏంది చెప్పంటారా? చేతుల మీద నీళ్లు పోయడం. ముందు యు బీ ఎ సర్వెంట్ ఆఫ్ ఎలైజా, ఏలియా యొక్క సేవకుడుగా నీవు ఉండాలి. అక్కడ తగ్గింపు గుణం యొక్క ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రియమైన వారలారా, ఎందుకు అనేక సందర్భాల్లో మినిస్ట్రీస్ అనేటువంటి ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? తగ్గింపు గుణం అనేటువంటిది ఉండదండి. దేవుని సేవకుని దగ్గర నేర్చుకోవడం, వ్యక్తిగతంగా నేర్చుకోవడం అనేటువంటిది ఉండదు. ఒకవేళ మిగిలిన శిష్యులను అడుగుదాం, ఎరికో దగ్గర ఉండే గుంపును అడుగుదాం, ఓ ఎరికో దగ్గర ఉండేటువంటి ప్రవక్తల శిష్యులారా, మీరెందుకు ఏలియా దగ్గర ట్రైనింగ్ పొందడం లేదు? వాళ్ళు అంటారు, అక్కడ పని ఎక్కువ అండి, కాబట్టి మేము అక్కడ ఉండం. మేమేం చేస్తామంటే ఇండిపెండెంట్గా ఒక గ్రూప్ ఉంటాం, ఇక్కడ చేయడం కష్టం. గొప్ప సేవకులు ప్రియమైనటువంటి వారులారా ఎలా తయారవుతారు చెప్పమంటారా? సేవకుల దగ్గర నేరుగా ట్రైనింగ్ అవుతారండి. నేరుగా ట్రైనింగ్ అవుతారు. అనేక సందర్భాల్లో ఏం చేస్తారంటే ఒక దైవ సేవకుని దగ్గర ఉండడం కష్టంగా ఫీల్ అవుతారు. అక్కడే అభిషేకానికి దూరం అవుతారు, అక్కడే కృపకు దూరం కావటం ప్రారంభిస్తారు. అయ్యో చాలా హార్ష్గా ఉంటారు, లేకపోతే చాలా కఠినంగా ఉంటారు దైవ సేవకులు. కారణం ఆ కఠినమైనటువంటి తరబీతులోనే ఒక బలమైనటువంటి అభిషేకం వస్తుందండి. మామూలు అభిషేకంగా బైబిల్లో వ్రాయబడింది. ఎవరంటే ఎలీషా. ఎంత అవమానకరం అండి! అతడు అన్నం తింటే చేతుల మీద నీళ్లు పోయాలి, ఒకవేళ భోంచేయక ముందు చేతుల మీద నీళ్లు పోయాలి. ఎరికోలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు, బైబిల్లో వ్రాయబడింది. తర్వాత మనం గమనించినట్లయితే బేతేలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క 50 మంది, ఒక ఇండిపెండెంట్ మినిస్ట్రీ అనుకుందాం. అయితే వేర్ ఇస్ ద అనాయింటింగ్? అభిషేకం ఎక్కడుంది ప్రియమైన వాళ్ళారా? నో, ఉండదండి. కారణం ఏంటంటే మొదట వాక్యపు జ్ఞానం ఉండదు. వాక్యపు జ్ఞానం, ఆ యొక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి.